హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో అరుణ్ కుమార్ గారు ఉన్నారు. విన్నర్ కేకే వెల్త్ ఆర్కిటెక్ట్ అనమాట. సార్ నమస్కారం సార్. నమస్కారం నివిల్ గారు. సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేయడానికి, ఆ తర్వాత స్టాక్స్ లో ఎస్ఐపి చేయడానికి ఈ రెండింటి మధ్యలో ఉండే తేడా ఏంటి సార్? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. కొంతమంది ప్రొఫెషనల్స్కి ఇలాంటి చేస్తున్నారు, బట్ దాంట్లో చిన్న చిన్న ఇబ్బందులతో సహా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. షూర్ సార్, షూర్. ఇప్పుడు మామూలుగా సిప్ అనేది మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు నెలలో ఏ రోజైతే తక్కువగా ఉంటుందో ఆ స్కీము వరకు తక్కువగా ఉండే స్టాగ్నెట్గా ఉండే ఎన్ఈవి వాల్యూ ఆ రోజు ఇన్వెస్ట్ చేయడం మంచిది అని చెప్పి చెప్తున్నాము. సో ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు యూనిట్స్ అలాట్ అవుతుంది, మీరు జస్ట్ రెగ్యులర్గా చూసుకుంటారు. ఓకే, నెలలో ఒకసారి చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ స్టాక్స్లో ఆ రకంగా స్టాక్స్ తక్కువలో ఉన్నప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పేదానికి ఎలాంటి మార్గం లేదండి. మీకు ఎవరైతే బ్రోకరేజ్ ఫోన్ చేస్తే ఆ బ్రోకర్కు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారమే అది ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో మామూలుగా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అన్ని స్టాక్స్ ఒకటే రోజు పెరగవు, అన్ని స్టాక్స్ ఒకటే రోజు తగ్గవు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే బాస్కెట్ వైజ్ కొన్ని థీమేటిక్గా కానీ కొన్ని సెట్ చేసుకుంటా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. ఈ రకంగా చేసినప్పుడు సపోజ్ మీరు 10,000 రూపాయలు 20వ తేదీ పెడుతున్నారు అనుకుందాం, సిప్ మారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. నార్మల్గా మ్యూచువల్ ఫండ్లో అయితే మీకు ఒక లింక్ వస్తుంది, దాంట్లో పేమెంట్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా ఆ యొక్క సిప్ని మీరు పర్చేజ్ చేయడం ద్వారా, ఆ రోజు యూనిట్స్ని పర్చేజ్ చేయడం ద్వారా ఆ రోజు ఎన్ఏవి మీకు కరెక్ట్గా అలాట్ అవుతుంది. ఓకే. అది అడ్వైజర్ వచ్చేసి మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ తెచ్చుకుంటాం. అదే ఇక్కడికి వచ్చినప్పుడు 4 నుంచి 5 స్టాక్స్ ఉంటాయండి. 4 స్టాక్స్ 5 స్టాక్స్ ఆ రోజు తక్కువ ఉంటాయని చెప్పేసి ఎవరు చెప్పలేరు. సో మీరు పెట్టే డబ్బు ఏమవుతుందంటే నెలకి 0.2% కానీ 0.3% కానీ ఒకవేళ ఎక్కువలో పెట్టారనుకోండి, ప్రతి నెల మీరు ఆ రకమైనటువంటి ప్రాఫిటబిలిటీని మీరు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఈ ట్రెట్ అనేది స్టాక్స్లో సిప్ ఇన్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు ఉంటుంది. రెండవది, మీకు సపోజ్ బ్రోకరేజ్ వచ్చేసి 0.2, 0.3 కూడా ఇస్తుంటారు. కొందరు తెలియకుండా బ్యాంక్ యొక్క అంటే కోటక్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ వీళ్ళకి ఏంటంటే దాదాపు 0.75 నుంచి 1% బ్రోకరేజ్ ఉంటుందండి. సో ఆ బ్రోకరేజీతో ప్రకారం మీరు తీసుకున్నప్పుడు ఈ యొక్క సిప్పులు ఏంటంటే మీకు ఆల్రెడీ 0.2, 0.3 పోగొట్టుకుంటున్నారు, మళ్ళీ 1% వరకు పోతే టోటల్గా 1.3 మీరు ఇనిషియల్గానే పోగొట్టుకుంటున్నారు. ఇన్వెస్ట్ చేసేటప్పుడే ఆ రావాల్సినటువంటి ప్రాఫిటబిలిటీని మీరు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి స్టాక్స్లో సిప్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్ని ఎలా చేయాలి అనేది మాత్రం కొద్దిగా ఆలోచించాలి. దీనికి అడ్వైజర్స్ని కానీ కరెక్ట్గా అడిగినప్పుడు ఎవరైతే ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము దాన్ని కరెక్ట్గా ఎలా చేయాలనేది చెప్పి దాంట్లో కూడా లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు యావరేజ్ ఒక రూపీ కాస్ట్ ఎంత? అది మనకు సిప్ లో అవ్వచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో అవ్వచ్చు, ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మనం అనుకున్నాం కదండి, సిప్ అనేది రూపీ అవరేజింగ్ కాస్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని. రూపీ అవరేజింగ్ కాస్ట్ అంటే నథింగ్ బట్ అండి, మనము ఎప్పుడైతే తక్కువలో ఇప్పుడు ఒక యూనిట్ వాల్యూ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే, సపోజ్ ఒక స్కీమ్లో ఒక 30 నుంచి 40 ఈక్విటీ స్టాక్స్ ఉన్నాయి అనుకున్నాం. ఆ ఈక్విటీ స్టాక్స్ టోటల్ పర్సంటేజ్ వచ్చేసేసి 100% ఆఫ్ ది ఒక స్కీమ్కి తీసుకున్నప్పుడు 65% ఈక్విటీ వరకు, ఒక 35% వరకు డెట్ కానీ క్యాష్ మార్కెట్లో కానీ వాళ్ళు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 65%లో 40 స్టాక్లు ఉన్నాయనుకున్నాం. ఓకే, 40 స్టాక్లు ఒకటే రోజు పెరగవు, ఒకటే రోజు తగ్గవండి. ఆ థీమాటిక్ ఏదైతే మామూలుగా స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ డిజైన్లో వచ్చేసేసి మనకు మామూలుగా ఏ రకంగా అయితే పెట్టారో వాటిని అనుసరించి, మార్కెట్ని అనుసరించి మాత్రమే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎన్ఏవి అనేది ఏమవుతుందంటే ఇవన్నీ కాస్ట్ కొన్ని పెరుగుతాయి, కొన్ని తగ్గుతాయి కదా. సో వాటిని ఆవరేజింగ్ తీసుకొని మనకు యూనిట్స్ అనేది అలాగ చేయడం జరుగుతుంది. ఓకే. సపోజ్ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు అన్నీ తగ్గి ఉన్నాయి అనుకుందాం. సపోజ్ అంతే ఒక స్క్రిప్ట్ ₹2 పెరగాల్సింది ₹1 పెరగడము అంటే కొంత స్టాగ్నెటిక్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఆ స్టాగ్నెటిక్ మూవ్మెంట్ తీసుకున్నప్పుడు మీరు ₹1000 పెడుతున్నారు, యూనిట్స్ వచ్చేసేసి మామూలుగా ఒక యూనిట్ వాల్యూ సపోజ్ ₹10 ఉండాల్సినది 9.5 వచ్చింది అనుకోండి ఆ రోజు. అప్పుడు ఏమవుతుంది, ఆన్ యావరేజ్ వల్ల మనం తీసుకోవడం వల్ల రూపీ ఆవరేజింగ్ కాస్ట్ అనేది మనం పెంచుకుంటున్నామా అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తున్నాయి కదా. సో ₹10 పెట్టినప్పుడు మీరు ₹1000 ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ₹10 యూనిట్ వాల్యూ ఉండేది మీకు 100 వస్తే 9.5 అన్నప్పుడు 100కి ఇంకో 10 ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కదా. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ప్రతి నెల మీకు 10 యూనిట్లు ఎక్కువ వస్తున్నాయంటే మీకు
ఆ యొక్క రూపీ యావరేజ్ వాల్యూ అనేది పెరిగినట్లా తగ్గినట్లా? పెరిగినట్టు. కాబట్టి ఈ యొక్క సిప్‌లో ఆ అవకాశం ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్‌గా లాంగ్ టర్మ్‌లో మీకు తెలియకుండానే ఇప్పుడు ఒక కొండ మీదకి మీరు ఎక్కుతున్నారు. స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నారు. మీకు అసలు నొప్పి తెలియట్లేదు. మామూలుగా మీకు తెలియట్లేదు. కానీ ఈ కొండ మీదకి ఎక్కేటప్పటికి అరే! ఇన్ని స్టెప్స్‌లో మనం ఈజీగా ఎక్కగలిగినామా అనే విధంగా ఉంటుందన్నమాట. అవునవును. సిప్పు అనేది ఆ రకంగా. ఇప్పుడు మామూలుగా లంసమ్ అనేది ఏందంటే పని చేస్తున్నప్పుడు గ్రోత్ వాల్యూలో ఇలా అంటే మార్కెట్ ప్రకారం మార్కెట్ ఎట్లా పోతుంటే అట్లా వెళ్తా ఉంటుందండి. కానీ సిప్ ఎట్లా అవుతుందంటే ఇట్లా వెళ్ళి మళ్ళా ఇట్లా ఒక స్టెప్ వైస్ పెడతా ఉంటుందన్నమాట. ఓకే. మీకు ఆ రకంగా రూపీ అనేది ఇంత పెరుగుతుందా అనేది మీకు తెలియకుండానే పెరిగిపోతా ఉంటుందన్నమాట. కాబట్టే ఎప్పుడు కూడా సిప్‌లో యావరేజింగ్ రూపీ కాస్ట్ ప్రొడక్ట్ అనేది అంటే దాంట్లో ఎక్కడ ప్రొటెక్ట్ చేయబడుతుంది కాబట్టే ప్రజలందరూ కూడా సిప్‌ని ఎక్కువ లైక్ చేస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.